నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ఈరోజు మనము వ్యక్తుల స్వభావాలను గురించి చెప్పుకుందాం. ఎందుకంటే కర్మస్థానము స్వభావాన్ని బట్టే ఇవ్వబడుతుంది కాబట్టి మొదట ఈ స్వభావాలు ఎన్ని విధాలు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ చర్యాభేదాలను, చర్య అంటే ఇక్కడ స్వభావం, నడవడిక, ఈ చర్యాభేదాలను అనుసరించి వ్యక్తులు కూడా 6 విధాలుగా ఉంటారు. రాగచరితుడు, ద్వేషచరితుడు, మోహచరితుడు, శ్రద్ధాచరితుడు, బుద్ధిచరితుడు, వితర్కచరితుడు. అంటే రాగ స్వభావం కలిగిన వాడు, అంటే రాగంతో పనిచేసేవాడు, చరించేవాడు. రాగచరితం కలవాడు అంటే వాడి నడవడిక రాగంతో కూడి ఉన్నది. ఆ విధంగా ద్వేషచరితుడు, మోహచరితుడు, శ్రద్ధాచరితుడు, బుద్ధిచరితుడు, వితర్కచరితుడు అని 6 విధాలుగా ఉంటారు స్వభావాన్ని అనుసరించి వ్యక్తులు. శ్రద్ధ రాగాన్ని పోలి ఉండటం వలన రాగచరితం కల వ్యక్తిలో కుశల చిత్తం ఉత్పన్నమైనప్పుడు అతని శ్రద్ధ బలంగా ఉంటుంది. అందువలన రాగచరితానికి శ్రద్ధాచరితము సమాన ధర్మము. అకుశల విషయంలో ఎక్కువగా కఠినం కాకుండా స్నిగ్ధమైన రాగము కామసుఖాలను అన్వేషిస్తుంది. శ్రద్ధ కూడా శీలం మొదలైన గుణాలను అన్వేషిస్తుంది. రాగము అహితాన్ని వదలనట్లే శ్రద్ధ హితాన్ని వదలదు. అందువలన రాగచరితానికి శ్రద్ధాచరితము సమాన ధర్మము. వాస్తవం ఏంటిదంటే శ్రద్ధ రాగము ఇవి 2 పరస్పర వ్యతిరేకము. రాగము ప్రపంచానికి బంధింపజేస్తుంది, శ్రద్ధ నిన్ను దాని నుంచి విడదీస్తుంది. కానీ కొన్ని లక్షణాలు రెండింటిలో సమానంగా ఉంటాయని. ఏది? ఈ పట్టుకోవటం ఉన్నదే. రాగం ఉన్నవాడు ఇంద్రియ సుఖాలను పట్టుకుంటాడు, శ్రద్ధ ఉన్నవాడు నిర్వాణ మార్గాన్ని పట్టుకుంటాడు. ఈ పట్టుకోవటం అనేది రెండింటిలో సమానమే, కానీ అది చెడును పట్టుకుంటున్నది, ఇది మంచిని పట్టుకుంటూ ఉన్నది. ఆ విధంగా కొన్ని లక్షణాలు రెండింటికి సమానంగా ఉంటాయని చెప్తూ ఉన్నాడు. ద్వేషచరితునిలో కుశల చిత్తం ఉత్పన్నమయ్యేటప్పుడు ప్రజ్ఞ బలంగా ఉంటుంది. అకుశల పక్షంలో ద్వేషము స్నేహం లేకుండా ఉండి ఆలంబనంలో లీనం కావడానికి ఆటంకమగునట్లే కుశల పక్షంలో ప్రజ్ఞ పనిచేస్తుంది. ఇంతకుముందు రాగచరితం గల వ్యక్తిలో కుశల చిత్తం ఉత్పన్నమైనప్పుడు, కుశల చిత్తము అని అంటే మంచి విషయాల్లో శ్రద్ధ కలగటం. అకుశలం అంటే ఇంద్రియ సుఖాల వైపు, ప్రపంచం వైపు పోవటం. కుశలం అంటే శీలం వైపు, సమాధి వైపు, ప్రజ్ఞ వైపు పోవటం. ఇది కుశలం. రాగచరితం గల వ్యక్తిలో ఒకవేళ కుశల చిత్తం ఉత్పన్నమైతే అతని శ్రద్ధ బలంగా ఉంటుంది. అదేవిధంగా ద్వేషచరితునిలో కుశల చిత్తం ఉత్పన్నమైతే అప్పుడు అతనిలో ప్రజ్ఞ బలంగా ఉంటుంది. ద్వేష చరిత్ర గలవానికి లేదా స్వభావం గలవానికి, ద్వేష స్వభావము కలవానికి కుశల చిత్తం ఉత్పన్నమైతే అప్పుడు ప్రజ్ఞ ఆ ఉత్పన్నమయ్యేటప్పుడు బలంగా ఉంటుంది. అకుశల పక్షంలో ద్వేషము ఆకర్షణ లేకుండా ఉండి ఆలంబనంలో లీనం కావడానికి ఆటంకమగునట్లే కుశల పక్షంలో ప్రజ్ఞ పనిచేస్తుంది. ఇప్పుడు అకుశల పక్షంలో
ఈ ద్వేషానికి ఆకర్షణ ఉన్నట్టయితే ఆలంబనంలో లీనం కావడానికి ఆటంకం అవుతుంది. అది ఆలంబనం అంటే ఏమిటి? ఉదాహరణకు శ్వాస మీద మనసు నిలుపమని చెప్పింది అనుకో గురువు, అది ఒక ఆలంబనం. ఆలంబనం అంటే ఆధారం, పట్టుకోవడానికి ఒక ఆధారం. ధ్యానం చేసేటప్పుడు మనసు దేన్ని పట్టుకుంటుంది? దేన్ని పట్టుకుంటే అది దానికి ఒక ఆధారం. శ్వాసను పట్టుకుంటే శ్వాసనే ఆలంబనము, ఆధారం. అయితే అకుశల పక్షంలో ద్వేషం ఉంటే, ద్వేషము స్నేహము లేకుండా ఉండి, అంటే అకుశల పక్షంలో ద్వేషము ఆకర్షణ లేకుండా ఉన్నట్టయితే ఆలంబనంలో లీనం కావడానికి ఆటంకమగునట్లే కుశల పక్షంలో ప్రజ్ఞ పనిచేస్తుంది. దీన్ని మనం మొదలు చెప్పుకున్నట్టే చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ ద్వేషము ఒకవేళ దేని మీద ఉండాలా? అకుశల పక్షం మీద ద్వేషం ఉన్నట్టయితే అది కుశల పక్షం వైపు తీసుకొని పోతుంది. కుశల పక్షం మీద ద్వేషం ఉంటే అకుశల పక్షం మీద తీసుకొని పోతుంది. అందువల్ల ఇక్కడ కుశల పక్షంలో ప్రజ్ఞ పనిచేస్తుంది. దీన్ని ముందుకు వెళ్ళి మళ్ళీ విచారం చేద్దాం. స్నేహంతో కూడి ఉండి ఆలంబనంలో లీనం కాకుండా ఉంటుంది. ద్వేషం లేని దోషాన్ని వెతికినట్లే ప్రజ్ఞ, ద్వేషము లేని దోషాన్ని వెతికినట్లే ప్రజ్ఞ ఉన్న దోషాన్ని వెతుకుతుంది. సత్వుల పట్ల ద్వేషము అస్వీకార రూపంలో ఉన్నట్లుగా ప్రజ్ఞ సంస్కారాలను వర్జిస్తుంది. కనుక ద్వేషచరితము బుద్ధిచరితంతో సమాన ధర్మం కలది అవుతుంది. ఇప్పుడు ద్వేషచరితంలో కుశల చిత్తము ఉత్పన్నమయ్యేటప్పుడు, అంటే ద్వేషచరితం కలవానిలో కుశల చిత్తం అంటే మంచి విషయాల మీద చిత్తం పోవటం, అది ఉత్పన్నమయ్యేటప్పుడు అతనిలో ప్రజ్ఞ బలంగా ఉంటుంది. ప్రజ్ఞ అంటే బుద్ధిశక్తి, అది బలంగా ఉంటుంది. అకుశల పక్షంలో ద్వేషము స్నేహం లేకుండా ఉండి, అంటే అకుశల పక్షంలో ఈ ద్వేషానికి స్నేహం లేకుండా ఉండి, అంటే వాటి నుంచి విడిపోవడం. స్నేహం అంటే పట్టుకుంటుంది, ఇక్కడ అది లేకుండా ఉండి ఆలంబనంలో లీనం కావడానికి ఆటంకమగునట్లే కుశల పక్షంలో ప్రజ్ఞ పనిచేస్తుంది. ఇది ఒక పోలిక వదిలిపెడదాము. ద్వేషచరితునికి కుశల చిత్తం ఉత్పన్నమయ్యేటప్పుడు ప్రజ్ఞ బలంగా ఉంటుంది కాబట్టి ఆ బలమైన ప్రజ్ఞ కుశల పక్షంలో పనిచేస్తుంది, మంచి విషయాల్లో పనిచేస్తుంది. అంటే ఒకవేళ ద్వేషచిత్తునికి కుశల చిత్తము ఉత్పన్నమైతే ఆ ఉత్పన్నమయ్యేటప్పుడు ప్రజ్ఞ బలంగా ఉంటుంది. ప్రజ్ఞ అంటే ఈ బుద్ధిశక్తి. ఆ ఉత్పన్నమైనటువంటి ప్రజ్ఞ కుశల పక్షంలో బాగా పనిచేస్తుంది. ద్వేషము లేని దోషాన్ని వెతికినట్లే ద్వేషం ఏం చేస్తుంది? ఎదుటివాడిలో లేని తప్పును కూడా ఉన్నట్టుగా కల్పన చేసి ఇంకా పెరుగుతుంది. అది ఎదుటివాడు మనకు నచ్చలేదు, వాడి మీద ద్వేషం ఉన్నదనుకో, వాడి గుణాన్ని కూడా మనం దోషంగానే చూస్తాం. అది ఆ విధంగా చూస్తే ప్రజ్ఞ ఏం చేస్తుంది? ఉన్న దోషాన్ని వెతుకుతుంది. ద్వేషము లేని దోషాన్ని వెతికితే ప్రజ్ఞ ఏం చేస్తుంది? బుద్ధిశక్తి ఒకవేళ దోషం ఉంటే ఉన్నదాన్ని గుర్తుపడుతుంది. సత్వుల పట్ల ద్వేషము అస్వీకార రూపంలో ఉన్నట్లుగా ప్రాణుల పట్ల ద్వేషం ఏం చేస్తుంది? దగ్గరికి తీసుకుంటుందా?
ద్వేషం ఏం చేస్తుంది? దూరం కొడుతుంది. అంటే ఈ ద్వేషం అనేటువంటిది ఎదుటివాన్ని దూరం నెట్టేస్తుంది. అస్వీకార రూపంలో ఉన్నట్టుగా ప్రజ్ఞ సంస్కారాలను వర్జిస్తుంది. ద్వేషం ఎదుటి వాళ్ళను దూరం కొట్టినట్టుగా ప్రజ్ఞ సంస్కారాలను దూరంగా నెట్టివేస్తుంది. కనుక ద్వేష చరితము బుద్ధి చరితంతో సమాన ధర్మం కలది అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన ఈ 6 ఏ 2 సమాన ధర్మాలో మళ్ళీ చెప్తూ ఉన్నాడు. మొదట 6 చెప్పుకున్నాం కదా, రాగ, ద్వేష, మోహ, శ్రద్ధ, బుద్ధి, వితర్క చరితాల గురించి. అందులో మళ్ళీ కొన్ని విషయాల్లో సమాన లక్షణాలు ఉన్నటువంటి ఆ 2 మళ్ళీ చెప్తున్నాడు. మోహచరితుడు ఉత్పన్నం కాని కుశల ధర్మాలను ఉత్పాదించడానికి యత్నించేటప్పుడు విఘ్నకారి అయిన వితర్కము ఎదురవుతుంది. మోహచరితుడు అంటే మోహ చిత్తం గలవాడు, స్వభావం గలవాడు. తనలో కుశల ధర్మాలను ఉత్పన్నం చేసుకోవడానికి, పుట్టించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వితర్కము దానికి ఆటంకమవుతుంది. అంటే ఇది నిజమో కాదో నానా రకాల చంచలత్వం, అది కుశల ధర్మాలు పుట్టడానికి ఆటంకమవుతుంది. ఎందుకంటే వితర్కము మోహంతో కలిసి ఉండే లక్షణం కలది. వితర్కం అంటే ఆలోచన, ఇది మోహంతో కలిసి ఉండేటువంటి లక్షణం కలిగినటువంటిది. అందువలన మోహచరితానికి వితర్క చరితము సమీప ధర్మము. అంటే ఈ 2 సమాన లక్షణాలు ఉన్నాయని, మోహచరితానికి వితర్క చరితానికి. వ్యాకులత వలన మోహము అస్థిరమగునట్లే వితర్కం కూడా అనేక విధాల వితర్కాల వలన అస్థిరమవుతుంది. మోహం ఆలంబనంలో స్థిరంగా ఉండకపోవటం వలన చంచలం అనబడినట్లే వితర్కం కూడా అనేకమైన కల్పనలతో, ఆలోచనలతో చాంచల్యాలకు కారణమవుతుంది. కనుక మోహచరితానికి వితర్క చరితము సమాన ధర్మము అనబడింది. మోహమున్నవాడు స్థిరంగా ఉండడు. ఎందువల్ల? వ్యాకులత ఉంటుంది వాడికి. ఏదైనా విషయం మీద, వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ మోహం కలిగినప్పుడు అతని చిత్తము వ్యాకులమైపోతుంది. అదేవిధంగా ఈ వితర్కము కూడా అనేక ఆలోచనలు రావటం వల్ల స్థిరంగా ఉండదు. ఈ 2 ధర్మాల వల్ల ఈ 2టికి సామీప్యం ఉన్నది అని, సమాన ధర్మాలు ఈ 2 ఉన్నాయి అని సమానంగా. ఏ 2? మోహచరితంలో, వితర్క చరితంలో. ఇతర విద్వాంసులు తృష్ణ, అభిమానము, దృష్టి భేదాలతో 3 ఇతర చర్యలను కూడా స్వీకరిస్తారు. కానీ వీటిలో తృష్ణ అనగా రాగమే, అభిమానం దానితో కూడియే ఉంటుంది. కనుక ఈ 2 రాగానికి వేరు కావు. ఇక దృష్టి మోహం వలన కలుగుతుంది. కనుక దృష్టి చరితం కూడా మోహచరితంలో కలిసియే ఉన్నది. అంటే ఇంకా కొందరు ఇంకో 3 చెప్తారు, ఈ 6 కాక. అసలు ఇతనేమో ఇక్కడ ఈ 6 కూడా 2 సమాన ధర్మాలు ఉన్నాయి అని చెప్పిండు, పోలికలు. అయితే కొందరు ఇతర విద్వాంసులు అంటే బుద్ధఘోషాచార్యుడు కాక ఇతరులు ఏమంటారు అంటే తృష్ణ, అభిమానము, దృష్టి అని ఇంకా 3 6 కలుపుతారు. 7వది తృష్ణ, 8వది అభిమాన దృష్టి లేదా అభిమాన చరితము, 9వది దృష్టి చరితం అని ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ అవి అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే తృష్ణ అంటే రాగమే, రాగం గురించి చెప్పుకున్నాము. అభిమానం దానితో కూడియే ఉంటుంది. కనుక ఈ 2 రాగానికి వేరుగావు. ఈ రాగములో అభిమానం కూడి ఉంటుంది కాబట్టి ఇవి 2 వేరుగావు. ఇక ఈ దృష్టి మోహం వలన కలుగుతుంది. మోహ చరితాన్ని గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఈ 6 అసలైనవి అని ఇతను చెప్పదలుచుకున్న ఉద్దేశం, ఇక్కడ ఆచార్యుడు చెప్పదలుచుకున్న ఉద్దేశం.
అంటే ఈరోజు మనము 6 రకాల స్వభావాలు కలవారి గురించి చెప్పుకున్నాం. రాగస్వభావం గలవాడు, ద్వేష స్వభావము కలవాడు, మోహ స్వభావము కలవాడు, శ్రద్ధా స్వభావము, బుద్ధి చరిత్రుడు, వితర్క చరిత్రుడు. అంటే ఈ లక్షణాలు కలవాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంత మట్టుకు చాలు ఈరోజు. శ్రద్ధా స్వభావి అంటే శ్రద్ధతో ఏ పనైనా చేస్తాడు అని. బుద్ధిని ఉపయోగించి చేసేవాడు బుద్ధి చరిత్రుడు. అది వితర్క చరిత్రుడు, వాడికి ఆలోచనలు ఉంటాయి ఊరికే, అవునో కాదో అని. వితర్కానికి సంశయం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఇది చాలు ఈరోజు.